గైస్ వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ యాడ్ అయింది. బట్ ఆ డీటెయిల్స్ తెలుసుకునే ముందు వాట్సాప్ సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మీరు వాట్సాప్ చాట్ ఏదైనా ఓపెన్ చేసి అందులో ఉన్న స్టార్టింగ్ మెసేజ్ లేదా చాలా ఓల్డ్ మెసేజ్ ఏంటో చూద్దాం అనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. జస్ట్ మీరు ఏదైనా చాట్ ఓపెన్ చేయండి. నేను ఇక్కడ జియో మార్ట్ ఓపెన్ చేసి మీరు ఏదైనా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత టాప్లో 3 డాట్స్ ఉంటాయి కదా, అక్కడ ట్యాప్ చేసి సెర్చ్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు అక్కడ క్యాలెండర్ లాంటి చిన్న ఐకాన్ కనిపిస్తుంది. అక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫుల్ సైజ్ క్యాలెండర్ వచ్చేస్తుంది. ఈ క్యాలెండర్లో మీరు మంత్ వైజ్ కూడా స్క్రాల్ అవ్వచ్చు. బట్ అలా కాకుండా టాప్లో మీకు ఒక ఇయర్ కనిపిస్తుంది. ఆ ఇయర్ దగ్గర కనుక ట్యాప్ చేసి కింద వరకు స్క్రాల్ చేసి మీకు నచ్చిన ఇయర్ ఏదైనా ఓల్డ్ ఇయర్ సెలెక్ట్ చేసినట్టయితే స్ట్రైట్ అవే వాట్సాప్లో ఉన్న ఫస్ట్ మెసేజ్కి లేకపోతే చాలా ఓల్డ్ మెసేజ్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో నార్మల్గా అయితే మనం స్క్రాల్ చేస్తూ ఉండాలి కదా, అలా చేయవలసిన అవసరం లేదు. స్ట్రైట్ అవే ఫస్ట్ మెసేజ్కి వెళ్ళిపోవచ్చు. ఈ ప్రాసెస్ యూజ్ చేసి ఆల్టర్నేట్ ప్రాసెస్ ఏమైనా ఉందంటే అది కూడా కామెంట్ చేయండి, వీడియో చూస్తే హెల్ప్ అవుతుంది. ఇక కొత్త ఫీచర్ డీటెయిల్స్కి వచ్చేసరికి వాట్సాప్లో బీటా గురించి మీకు తెలిసే ఉంటుంది. చాలా ఎక్కువ మంది బీటా యూజర్స్ ఉంటారు. వీళ్ళు ఆల్రెడీ బీటాలో జాయిన్ అయిన వాళ్ళు అనమాట. వీళ్ళకి కొత్త ఫీచర్స్ అన్ని ముందుగానే వస్తుంటాయి. స్టేబుల్ యూజర్స్కి వచ్చే ముందే కొత్త ఫీచర్స్ అన్ని అక్కడ వస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ ఎర్లీ యాక్సెస్ లేదా బీటా యాక్సెస్ అనేది కొత్త పద్ధతిలో వాట్సాప్ అందరికీ కూడా తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఒక లింక్ ఉపయోగించి మనం జాయిన్ అవ్వాల్సి వచ్చేది, లేదా ప్లే స్టోర్ నుంచి జాయిన్ అవ్వాల్సి వచ్చేది. ఒకవేళ ఫుల్ అయినట్టయితే మీరు అక్కడ జాయిన్ కాలేరు. బట్ ఇన్స్టాగ్రామ్ స్టైల్లో ఒక కొత్త ఫీచర్ని అయితే యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కింద వరకు స్క్రాల్ చేసినట్టయితే ఒక చోట మీకు ఎర్లీ యాక్సెస్ అని కనిపిస్తుంది. అక్కడ ట్యాప్ చేసి లోపలికి వెళ్ళినట్టయితే మీకు ఒక బటన్ కూడా కనిపిస్తుంది. అక్కడ ట్యాప్ చేసి మీరు ఎర్లీ యాక్సెస్ ఎనేబుల్ చేసుకోవచ్చు. స్టేబుల్ యూజర్స్ అందరికీ కూడా ఫీచర్స్ వచ్చే ముందు ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకున్న వాళ్ళకి ఫీచర్స్ ముందుగానే వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు బీటా యూజర్స్ ఏ విధంగా అయితే ఎర్లీ యాక్సెస్లో ఫీచర్స్ పొందేవాళ్ళు, ఇకపై ఈ ఎర్లీ యాక్సెస్ త్రూ కొత్త ఫీచర్స్ పొందే అవకాశం ఉంది. బట్ ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందరికీ రాలేదు. ఆల్రెడీ బీటాలో ఉన్న వాళ్ళకి ఈ ఫీచర్ ఎనేబుల్ అయినట్టుంది. మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. మీకు ఈ ఫీచర్ వచ్చినట్టయితే మీరు బీటా యూజరా స్టేబుల్ యూజరా కామెంట్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. ఈ విషయాలు అందరికీ తెలిసి వీడియో లైక్ అండ్ షేర్ చేయండి.